హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఒక మంచి యాప్ అయితే ముందుకు వచ్చాను. అండ్ ఇక్కడ చూసుకోండి, కాలిక్యులేటర్ యాప్ గైస్. ఓకే, ఇది కాలిక్యులేటర్ యాప్ ఒకటే కాదు, అండ్ దీంట్లో మన హైడ్ చేసుకోవచ్చు గైస్. మన ఫొటోస్, వీడియోస్ అన్నీ హైడ్ చేసుకోవచ్చు. అది ఎలా చూపిస్తాను. ముందు కాలిక్యులేటర్ ఓపెన్ చేసుకుని ఇక్కడ మీరు చూసుకుంటే అదర్వల్గా అయితే మీకు అయితే నార్మల్గా కాలిక్యులేటర్ చేసుకున్నట్లే కనపడుతుంది. కాలిక్యులేటర్ లాగే కనపడుతుంది. కాలిక్యులేటర్ మ్యాథ్స్ కూడా చేయొచ్చు దీంట్లో. కాలిక్యులేటర్ ఎలా ఉందో, నార్మల్ కాలిక్యులేటర్ ఉందో అలా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఒక సీక్రెట్ కోడ్ అయితే నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. ఆ సీక్రెట్ కోడ్ అయితే ఇప్పుడు 1431 గైస్. ఓకే, ఇప్పుడు ఆ కోడ్ కొట్టి ఈజీ కోడ్లు కొడతాను. సో ఈజీ కోడ్లు కొట్టగానే చూసుకోండి, నా హైడర్ అయితే ఓపెన్ అయింది. చూసారు కదా, నా లాకర్ అయితే మొత్తం అయితే ఓపెన్ అయింది. దీంట్లో నా ఫొటోస్, వీడియోస్ మొత్తం నాకు ప్రైవేట్ అన్నీ దీంట్లో పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఫొటోస్ ఏమైనా దాచుకోవాలండి. ఇక్కడ మార్క్ ఇది నేను క్లిక్ చేద్దాను కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఫొటోస్ ప్లస్ మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, దీని మీద క్లిక్ చేసుకుంటే మన ఫొటోస్ అన్ని దీంట్లో హైడ్ చేసుకోవచ్చు గైస్, మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫొటోస్ ఉంది కదా, ఫొటోస్ మీద క్లిక్ చేసుకుందాం. ఫొటోస్ మీద క్లిక్ చేసుకుని మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ వచ్చేస్తాయి గైస్. ఇక్కడ ఫొటోస్ అన్నీ వచ్చిన తర్వాత ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే మన గ్యాలరీలో, మన ఫోన్లో అయితే, నార్మల్ ఫోన్లో అయితే కనపడదు. దీంట్లో ఒక్క యాప్లోనే కనపడుతుంది, హైడ్ చేసుకున్నమాట. ఓకేనా, ఎదరోళ్ళకి బయట వాళ్ళకి కనపడదు అనమాట. మనకి లాక్ పెట్టుకున్నాం కాబట్టి మనకు ఒక్కరికి తెలుసు, ఈ కాలిక్యులేటర్ యాప్లోకి ఉంటుంది అనమాట. అందుకో టిక్ మార్క్ ఇచ్చేసుకొని ఇక్కడ హైడ్ చేసుకోండి. హైడ్ ఉంది కదా కింద, హైడ్ మీద క్లిక్ చేసుకుంటే మన ఫోటో అయితే హైడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి అన్ని ఫోటోలు కూడా హైడ్ చేసుకోవచ్చు, మీరేం నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడైతే హైడ్ అయిపోయింది. ఇప్పుడు నేను హైడ్ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు నేను ఆ ఫోటోని అయితే అన్హైడ్ చేస్తాను, అంటే మళ్ళీ గ్యాలరీలోకి పంపించేస్తాను, అన్న ఫోన్లోకి పంపించేస్తాను. ఏం చేయాలంటే దాని మీద క్లిక్ చేసుకొని ఫోటో మీద అన్హైడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒరిజినల్ పాత్ అండ్ హైడ్ యూ పాత్ అని ఒరిజినల్ పాత్ మీద క్లిక్ చేసుకో, పాత్ మీద ఓకే చేసుకుని టిక్ పెట్టుకుని ఓకే చేసుకుంటే మనకి గ్యాలరీలోకి ఫోటో వెళ్ళిపోద్ది. ఓకేనా, మన ఫోన్లో అయితే కనపడుద్ది ఆ ఫోటో. అట్లా మీరు అన్హైడ్ చేసుకోవచ్చు, ఫోటోని హైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చూసుకుంటే ఇంకా మనకి ఇక్కడ బ్రౌజర్ ఉంది. ఆ బ్రౌజర్లో మనం సీక్రెట్ ఏమైనా చూడాలన్నా, ఏమైనా సెర్చ్ చేసుకుని మన హిస్టరీ అయితే ఎవరు చెక్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ యాప్లోకి వెళ్ళి మీరు దీంట్లో నుంచి మొత్తం మీరు బ్రౌజ్ చేయొచ్చు. ఓకేనా, ఇది అలా యూజ్ అవుతుందన్నమాట. హైడ్ మన బ్రౌజర్ అనమాట. మనం ఏమైనా సీక్రెట్లు, ఏమైనా వెబ్సైట్లు ఏమైనా చూడాలనుకుంటే దీంట్లోకి వెళ్ళి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ కెమెరా సింబల్ ఉంది. అండ్ ఇక్కడ థీమ్స్ ఉంది. కెమెరా సింబల్ ఆల్రెడీ నార్మల్ మన ఫోటో తీసుకుని అన్నీ హైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ థీమ్స్ ఉన్నాయి కదా, థీమ్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ కుక్క సింబల్ ఉంది కదా, కుక్క సింబల్ కాకుండా కార్ సింబల్ పెట్టేసుకుని థీమ్ అనేది వాల్పేపర్ అయితే సెట్ చేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, నాకైతే సెట్ అయిపోయింది. ఇప్పుడు చూసుకుంటే కనుక మన కాలిక్యులేటర్ వాల్పేపర్ అయితే, మన సీక్రెట్ వాల్పేపర్ అయితే మనం మారిపోయింది. లాక్ వెళ్ళిపోతే మనకు ఆటోమేటిక్గా కాలిక్యులేటర్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మీ సీక్రెట్ కోడ్ కొట్టాలి, బ్యాక్ అయితే వెళ్ళిపోతే కనుక. ఓకేనా, అలా సీక్రెట్ కోడ్ కొడితేనే మనకు లాక్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఫైల్ మేనేజర్ ఉంది, ఇక్కడ ఫైల్ షేర్ ఉంది. ఫైల్ షేర్ అంటే మీరు ఈ సేమ్ యాప్ ఫైల్ షేర్ నుంచి మీరు ఏమైనా సీక్రెట్గా, ఏమైనా ప్రైవేట్గా ఏమైనా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ పంపించుకుంటే దీంట్లోకి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని సేమ్ వాళ్ళకి కూడా ఫైల్ షేర్ ఓపెన్ చేసుకుని షేర్ చేసుకుని అట్లా మీరైతే షేర్ చేసుకోవచ్చు. దీంట్లో సేవ్ అయ్యి ఉంటుంది ఆ ఫొటోస్. అండ్ ఇక్కడ హైడ్ యాప్స్ ఉంది కదా, ఇక ప్రో వదిలేండి, ఇది పే చేయాలి. హైడ్ యాప్స్ ఉంది కదా, హైడ్ యాప్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ మొబైల్లో ఉన్న యాడ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీ మొబైల్లో ఉన్న యాప్స్ అన్నీ వస్తాయి గైస్. యాప్స్ మీరు హైడ్ చేసుకోవాలంటే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ యూట్యూబ్ని హైడ్ చేయాలనుకుంటున్నాను, యూట్యూబ్ కనపడదు అనుకుంటున్నాను నా ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు యూట్యూబ్ మీద టిక్ మార్క్ ఇచ్చేసి వాట్సాప్ చేద్దాం. వాట్సాప్ అయితే ఎవరికి కనపడదు, హైడ్ చేసి హైడ్ అయిపోయింది ఆల్రెడీ. ఓకేనా, వాట్సాప్ మీద క్లిక్ చేసి హైడ్ చేస్తాను, హైడ్ అయిపోయింది. ఇప్పుడు నేను నా ఫోన్లోకి వెళ్తాను, బ్యాక్ వెళ్ళి ఒకసారి మీకు చూపిస్తాను మీకు. ఓకే, బ్యాక్ వెళ్ళి చూపిస్తే మీకు వాట్సాప్ ఉందా లేదో మీకు తెలిసిపోద్ది. అండ్ ఇక్కడ సో మీకు చూసుకోండి, నా వాట్సాప్ అయితే కనపడతలేదు, హైడ్ అయిపోయింది. నా ఫ్రెండ్స్కి కూడా నేను వాట్సాప్ యూజ్ చేసినట్లు తెలుస్తుంది. ఇక్కడ యాప్స్లో కూడా వాట్సాప్ అని సెట్ చేశాను, కానీ వాట్సాప్ అయితే రాలేదు. ఇప్పుడైతే అన్హైడ్ చేసేద్దాం. ఓకే, మళ్ళీ ఒకసారి కాలిక్యులేటర్ ఓపెన్ చేసి మన సీక్రెట్ కోడ్ కొట్టేసి ఈజీ కోడ్ కొట్టేసి మన యాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత అన్హైడ్ ఉంది కదా, అన్హైడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేస్తే ఇప్పుడు చూసుకోండి, నా వాట్సాప్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంటుంది. చూసుకోండి, వాట్సాప్ వచ్చేసింది. సో అట్లా మీరు యాప్స్ అన్ని దాచుకోవచ్చు. ఓకేనా, అండ్ ఇంకా మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మన యాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ చేసుకుందాం. అండ్ ఇంకా చూసుకుంటే కనుక ఇక్కడ యాప్ లాక్ ఉంది. యాప్కి ఏమైనా లాక్ చేసుకోవాలంటే యాప్ లాక్ అయితే చేసుకోవచ్చు. ఏమైనా ఇప్పుడు నేను క్రోమ్కి లాక్ చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు నేను లాక్ మీద క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ లాక్లో ఉన్నాయి, లాక్డ్ అది, దాని మీద క్లిక్ చేసి అన్లాక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్రోమ్ని నేను లాక్ చేయాలనుకుంటున్నాను. లాక్ మీద క్లిక్ చేయాలంటే తాళం సింబల్ మీద క్లిక్ చేసుకుంటే తాళం పడిపోద్ది. ఇప్పుడు చూడండి, క్రోమ్ అయితే ఓపెన్ అవ్వాలంటే నేను అది పెట్టుకున్నాను, చూసారు కదా, ప్యాటర్న్ పెట్టుకున్నాను. ప్యాటర్న్ పెట్టుకుంటే ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. సో అట్లా మీరు కూడా
అలా మీరు యాప్స్కి కూడా లాక్ పెట్టుకోవచ్చు గైస్. ఓకేనా, మనకు తెలియకుండా మన ప్రైవేట్గా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఈ కోడ్ సరిగ్గా కొట్టలేదు అనుకోండి, మీ కోడ్ మర్చిపోతే అది ఓపెన్ అవుతుంది గైస్. ఓకేనా, అండ్ ఇంకా ఇలా ఎన్ని యాప్స్ కావాలంటే అన్ని హైడ్ చేసుకోవచ్చు, లేకపోతే యాప్ లాక్ చేసుకోవచ్చు. మొత్తం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మొత్తం మీ సీక్రెట్స్ అన్నీ దీంట్లో దాచుకోవచ్చు. అండ్ ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే, మీరు ఇది ప్లేస్టోర్ అన్ఇన్స్టాల్ చేసినా సరే మళ్ళీ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు కంపల్సరీ ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ దాంట్లో హైడ్ చేసినవన్నీ దీంట్లో ఉంటాయి. ఓకేనా, ఇక ట్రస్ట్ ఉంది కదా, ట్రస్ట్ మీద క్లిక్ చేసుకుని మీరు దీంట్లో యాప్లో ఏమైనా ఫోటో డిలీట్ చేసుకుంటే దాంట్లోకి వచ్చేస్తాయి, అది మీరు బ్యాకప్ చేసుకోవచ్చు మళ్ళీ. అండ్ ఇక్కడ కుడ్ బ్యాకప్ అని ఉంది కదా, ఇది జీమెయిల్తో కనెక్ట్ చేసుకుంటే కనుక మీరు ఫొటోస్ ఏమైనా డిలీట్ చేసినా, ఏమైనా పోయినా, అకౌంట్ పోయినా మళ్ళీ జీమెయిల్ క్లిక్ చేసుకుంటే మొత్తం మీ బ్యాకప్ అంతే దాంట్లో ఉంటుంది అన్నమాట. మీ ఫొటోస్ కానీ స్టోరేజ్ అంతా మొత్తం యాప్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని జీమెయిల్ కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ డౌన్లోడ్స్ ఉంటే మీరు ఏమైనా వీడియోస్ ఏమైనా సీక్రెట్ వెబ్సైట్లో ఉన్నాయి కదా, దాంట్లో ఏమైనా వీడియోస్ ఏమైనా డౌన్లోడ్ చేసుకుని దీంట్లో ఉంటాయి గైస్, దీంట్లో డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. అండ్ వీడియోస్ మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ అనేవి మనం హైడ్ అయితే చేసుకోవచ్చు. తెలుసు కదా, ప్లస్ మార్క్ మనం క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియోస్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన వీడియోస్ వస్తాయి. మేము ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకొని హైడ్ అయితే చేసుకోవచ్చు. అంతే గైస్. ఓకేనా, మీకు ఈజీగా అర్థమైపోద్ది హైడ్ అది అలా చేసుకోవాలనేది. అండ్ ఎవరో తెలియదు, ఎంత కాల్కులేటర్ అనుకుంటారు తప్ప హైడ్ యాప్ అనుకోరు. చూసారా, హైడ్ అయిపోతుంది నాకు ఆల్రెడీ. ఆ వీడియో అయితే నాకు కనపడదు గ్యాలరీ, అన్హైడ్ చేసేదాకా నాకు గ్యాలరీలో కనపడదు. ఓకేనా, అట్లా మీరు అన్హైడ్ చేసుకోవాలి, అలా తెలుసుకు అన్హైడ్ చేసుకుంటే గ్యాలరీలో అయితే కనపడుతుంది. ఓకేనా గైస్, ఇప్పుడు ఇంకా మీకు ఏం చెప్పాలి. ఓకే, ఇక్కడ మొత్తం సెట్టింగ్స్ దీనికి సంబంధించిన ఫైల్ మేనేజర్కి వెళ్తే కనుక మొత్తం ఈ యాప్లో ఏమేమి దాచుకున్నది మొత్తం ఇక్కడ చూపిస్తుంది. చూసారు కదా, మొత్తం మనం ఫొటోస్ దాచుకున్నామా, వీడియోస్ దాచుకున్నామా, ఆడియోస్ దాచుకున్నామా, ఇక్కడ మొత్తం అన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, అండ్ ఇంకా ఇక్కడ సెట్టింగ్స్ దీనికి సంబంధించిన సెట్టింగ్స్ ఉంటాయి. అండ్ ఇంకా నోట్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు నేను యాప్ అలాది లాక్ చేసుకున్నాను, యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకున్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఆ యాప్ ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత హైడ్ యూ అని సెర్చ్ చేస్తే కనుక యాప్ అయితే కనపడుతుంది. యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేయండి. ఓకేనా, ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది చూసారు కదా, అండ్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు అయితే చూపిస్తాను మొత్తం అనేది దీని ప్రాసెస్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి అనేది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం అయితే ఇన్స్టాల్ అయిన తర్వాత చూపిస్తాను మీకు. అండ్ నాకైతే ఇన్స్టాల్ అయితే అయిపోయింది 100%. అండ్ ఓకే, డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ అయితే చేయండి యాప్ని ఇన్స్టాల్ చేయడం ద్వారా పర్మిషన్స్ అయితే అగ్రీ చేసుకోండి. ఇక్కడ అగ్రీ కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ గ్రాండ్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ పర్మిషన్స్ అయితే ఇవ్వాలి దీనికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పర్మిషన్స్ అయితే అలో అయితే ఇచ్చేసుకోండి. ఇప్పుడైతే నేను పర్మిషన్ అయితే ఇచ్చేసుకుంటాను దీనికి. అండ్ ఇచ్చిన తర్వాత మనమైతే ఆటోమేటిక్గా ఇక్కడ ఆల్రెడీ నేను పాస్వర్డ్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను కాబట్టి కొత్త పాస్వర్డ్ అయితే పెట్టుకుని చూపిస్తాను. అండ్ ఇక్కడ లోడ్ అవుతుంది గైస్. ఇక్కడ చూసుకోండి, నాకు పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి చూపిస్తుంది. ఇప్పుడు నేను ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను 1431 అయిపోయింది కదా, అన్ని టూలు పెట్టేసుకుంటాను. 2 మీద క్లిక్ చేసుకుంటాను. మొత్తం అన్ని 4 టూలు పెట్టేసాను. ఇక్కడ ఈజీగోల్డ్ మీద క్లిక్ చేసుకున్నాను. మళ్ళీ రీఎంటర్ కొట్టాలి. మళ్ళీ 2 కొట్టేసి మళ్ళీ ఈజీగోల్డ్ మీద క్లిక్ చేసుకుంటే పాస్వర్డ్ అయితే సెట్ అయిపోద్ది. మీరు కూడా మీకు కావాల్సిన మీకు ఇష్టమైన పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇందాక ప్యాటర్న్ ఉంది కదా, ప్యాటర్న్ మీద క్లిక్ చేసుకుని దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఒక ప్యాటర్న్ అయితే పెట్టుకోవాలి. పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ప్యాటర్న్ పాస్వర్డ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పెట్టుకున్నాను. సో అట్లా రీఎంటర్ పాస్వర్డ్ అయితే కొట్టుకోవాలి. అండ్ కొట్టిన తర్వాత మీరు లాక్ అయితే మొత్తం అయితే సెలెక్ట్ అయిపోతే ఇక్కడ యాప్ని అయితే మొత్తం మీరు యూజ్ చేసుకోవచ్చు ఇంకా. ఓకేనా, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.